వెల్కమ్ టు ఈజీ ఇంగ్లీష్. సో చాలా ఇంట్రెస్టింగ్ టెన్సెస్ గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. సో సింపుల్ పాస్ట్ గురించి లాస్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? ఎస్, యు ఆర్ రైట్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మరి దీని గురించి చెప్పడానికి మనతో ఉన్నారు మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ డైరెక్టర్ అండ్ చీఫ్ కోచ్ చిరంజీవి గారు. హలో సార్. హలో ప్రశాంతి. సార్ షీజ్ ఇంద్ర అండ్ శ్రీదేవి గారు. హలో. హలో సార్. సో మరి వెయిట్ చేస్తున్నాం మేము పాస్ట్ కంటిన్యూస్ ఎలా ఉంటుందని. ఓకే. అండ్ సో లాస్ట్ క్లాసెస్లో మనం ప్రజెంటేజ్ కంప్లీట్ అయిన తర్వాత పాస్ట్ టెన్స్ చూసాం కదా. ఈ పాస్ట్ టెన్స్లో 4 టెన్స్లు ఉంటాయి. ఇందులో ద ఫస్ట్ వన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి, ఎలా యూస్ చేసుకోవాలి, వేరియస్ థింగ్స్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. అండ్ టుడే ఇఫ్ యూ టేక్ దిస్ పర్టికులర్ క్లాస్, ఈ రోజు మనం తీసుకున్నట్లయితే లెట్ us see the past continuous. And I can say this past continuous tense is the dead easy one when you compare to the other tenses. ఎంత ఈజీ అంటే చాలా ఈజీ అనమాట. ఎందుకు ఈజీ అంటే ఆల్రెడీ ప్రజెంట్ కంటిన్యూస్ మీకు వచ్చి కాబట్టి. ప్రజెంట్ కంటిన్యూస్ వచ్చింది అంటే పాస్ట్ కంటిన్యూస్ చాలా ఈజీ, జస్ట్ ఓన్లీ ద సేమ్ యూసేజ్ అనమాట. ప్రజెంట్ కంటిన్యూస్ ఎలాగైతే వాడతామో పాస్ట్ కంటిన్యూస్ కూడా అలాగే వాడతాం. డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ ద ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతున్న పనులు. పాస్ట్ కంటిన్యూస్ అంటే it talks about the action which was there in progress in the past over a period of time. When we want to talk about something that was there in progress over a period of time in the past, here we don't talk about the beginning, we don't talk about the ending of an action. Just we take some time, and by the time the action which was there in progress, అంటే ఇక్కడ సెంటెన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే పని ఎప్పుడు స్టార్ట్ అయింది, పని ఎప్పుడు కంప్లీట్ అయింది అనే వాటిని పట్టించుకోకుండా గతంలో ఒకానొక సమయానికి పలానా పనిని చేస్తూ ఉన్నాను, గతంలో ఒకానొక సమయానికి పలానా పనిని చేస్తూ ఉన్నాను అని గతంలో జరుగుతూ ఉన్నటువంటి పనిని చెప్పడానికి ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం వాడుతూ ఉంటాం. సార్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే యూజ్ చేయాలి సార్? వర్బ్ ఏ ఫామ్ లో యూజ్ చేయాలి సార్? ఓకే. అండ్ ముందుగా అసలు సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందో చెప్తాను. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే జనరల్గా సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత హెల్పింగ్ వర్బ్స్ వజ్ వర్ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. ఈ వర్ తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా ఐఎన్జీ ఫామ్లో ఉండాలి. అయితే చాలా సందర్భాల్లో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. చాలామంది స్టూడెంట్స్లో నేను చూసినంత వరకు క్లాస్ రూమ్లో ఏం చేస్తారంటే పాస్ట్ టెన్స్ అనగానే వర్ వాడేస్తూ ఉంటారు. పాస్ట్ కంటిన్యూస్ అన్నప్పుడు వర్ వాడేస్తారు, మళ్ళీ అక్కడ వర్బ్ ఫామ్ పాస్ట్ టెన్స్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఇష్టం వచ్చినట్టు వాడేస్తూ ఉంటారు. బట్ గుర్తుంచుకోండి, పాస్ట్ టెన్స్ అంటే డిడ్ ఇస్ అ హెల్పింగ్ వర్బ్ అండ్ లేదంటే డైరెక్ట్ పాస్ట్ వర్బ్ వాడుకోవచ్చు. బట్ పాస్ట్ కంటిన్యూస్కి వచ్చేసరికి వర్ తర్వాత రావాలి, వర్ తర్వాత వర్బ్ కనుక వస్తే అది ఐఎన్జీ ఫామ్లో మాత్రమే ఉండాలి. వర్బ్ మస్ట్ బి దేర్ ఇన్ ద ఐఎన్జీ ఫామ్. రైట్. ముందుగా ఈ వర్బ్ లేకుండా మామూలుగా వర్ అనేవి ఎలా వాడతామో చూద్దాం. Was and were, these are the two words that are called past B forms. వీటిని B forms అంటారు. am, is, or ఎలాగైతే వాడతామో వర్ కూడా అలాగే వాడాలి. లైక్ am, is, or అనేవి ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్, ప్రజెంట్ స్టేటస్, ప్రజెంట్ పొజిషన్ని తెలియచేస్తాయి కదా. వర్ అనేవి పాస్ట్ ఎగ్జిస్టెన్స్, పాస్ట్ స్టేటస్, పాస్ట్ పొజిషన్ చెప్పడానికి వాడతాం. మామూలుగా am అంటే ఇప్పుడున్నాను అని అర్థం, మన స్థితిని చెప్తుంది. వజ్ అంటే ఒకప్పుడు ఉన్నాను, ఒకప్పుడు ఉన్నాడు, ఉన్నది అని వస్తుంది. మామూలుగా ఈజ్ అంటే ఇప్పుడున్న స్థితిని చెప్తుంది, ఈజ్ ఉన్నాడు, ఉన్నది అని వస్తుంది కదా. వజ్ అంటే గతంలో ఉన్నటువంటి స్థితిని చెప్పడానికి. ఆర్ అంటే ఇప్పటి గురించి వాడతాం కదా. వర్ అంటే గతంలో ఉన్నారు, ఉన్నాము అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఎ టీచర్. I'm a teacher means at present I'm talking about my status, my condition, my position. I'm a teacher. But you see, once అంటే ఒకప్పుడు I was a student. Once I was a student అంటే ఒకప్పుడు నేను ఒక స్టూడెంట్ని. మళ్ళీ once I am అనకూడదు, once I was a student. Right, you see. Just you say you are there, you are there అంటే మీరు అక్కడ ఉన్నారు. But you see, Today in the morning, you were there at your home. You were there. అంటే మార్నింగ్ కాబట్టి ఇవాళ మార్నింగ్ కాబట్టి యు ఆర్ అనకూడదు, మళ్ళీ యు వర్ అంటున్నాం. సో వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. Mr. YSR is the Chief Minister of Andhra Pradesh. Mr. YSR is అన్నాను.
ప్రస్తుతం కాబట్టి. బట్ యు సీ వన్స్ 4.5 years ago Mr. Chandrababu was the chief minister. అంటే ఇక్కడ ఇప్పుడున్నటువంటి అయితే am is are, ఒకప్పుడైతే was were. అలాగే am is are తర్వాత మనం నౌన్ కానీ లేదా వేరే అదర్ వర్డ్స్ వాడినట్లయితే స్టేటస్ ఎగ్జిస్టెన్స్ చెప్తున్నా. బట్ టెన్స్కి వచ్చేసరికి was were తర్వాత మాత్రం ఐఎన్జీ ఫామ్లో ఉన్న బాబునే వాడాలి. రైట్ సార్ నాకు డౌట్, పేపర్లో చూస్తూ ఉంటాం, టీవీలో వింటూ ఉంటాం, హీ వాజ్ అరెస్టెడ్ అంటారు, అక్కడ ఇంక్ ఫామ్ ఎందుకు రాలేదు పాస్ట్ టెన్స్ అయినా? ఓకే, నైస్ క్వశ్చన్. యాక్చువల్గా was were తర్వాత వర్బ్ ఏ ఫామ్లో ఉండాలని చెప్పాను నేను, ఐఎన్జీ ఫామ్. రైట్, ఇంగ్ ఫామ్ అనకూడదు, దాన్ని ఐఎన్జీ ఫామే అనాలి. రైట్, వర్బ్ ఎప్పుడు కూడా ఐఎన్జీ ఫామ్లో ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు చెప్పింది అది పాస్ట్ టెన్స్ ఫామ్ కాదు, అది పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. హీ వాజ్ అరెస్టెడ్ అంటే తను అరెస్ట్ చేయబడ్డాడు అని అది పాసివ్ వాయిస్. అది పాసివ్ వాయిస్లో మాత్రం యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఏది వచ్చినా కూడా తర్వాత పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో ఉంటుంది. కానీ ఇప్పుడు మనం పాసివ్ వాయిస్లో మాట్లాడట్లా, పాసివ్ వాయిస్ గురించి మాట్లాడుకోవట్లేదు, పాస్ట్ కంటిన్యూస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే గతంలో ఒకానొక సమయానికి పలానా పని జరుగుతూ ఉంది అని కంటిన్యూస్ యాక్షన్స్ చెప్పాలి అంటే was were తర్వాత మాత్రం వర్బ్ ఐఎన్జీ ఫామ్లో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ టీచింగ్ అంటే నేను బోధిస్తూ ఉన్నాను, మీన్స్ నౌ ద యాక్షన్ ఇస్ గోయింగ్ ఆన్, ఐఎమ్ టీచింగ్. బట్ యూ సీ ఎస్టర్డే బై దిస్ టైమ్ ఐ వాజ్ టీచింగ్, నిన్న ఈ టైంకి నేను బోధిస్తూ ఉన్నాను. ఎస్టర్డే బై దిస్ టైమ్ ఐ వాజ్ టీచింగ్. Just you see, you are listening to me. You are listening. You are listening. మీరు వింటున్నారు. ఎందుకంటే ఆర్ తర్వాత ఐఎన్జీ ఫామ్ అంటే ఇప్పుడు జరుగుతుంది. బట్ యు సీ, ఎస్టర్డే బై దిస్ టైమ్ యు వర్ లిజనింగ్. ఎస్టర్డే బై దిస్ టైమ్ యు వర్ లిజనింగ్. యు ఆర్ అనట్లేదు ఇక్కడ, ఎందుకంటే యు ఆర్ లిజనింగ్ అంటే ఇప్పుడు జరుగుతుంది. బట్ నిన్న ఈ టైంకి మీరు వింటూ ఉన్నారు అంటే మీరు వినడం ఏ టైంకి మొదలెట్టారు, ఏ టైంకి వినడం ఆపేశారో అనవసరం. ఇక్కడ నిన్న సరిగ్గా ఈ టైంకి మీరు నా క్లాస్ వింటూ ఉన్నారు. ఎస్టర్డే బై దిస్ టైమ్ యు వర్ లిజనింగ్. ఆర్ యు గెటింగ్ మీ? సో జస్ట్ యు సీ, ఇప్పుడు కొన్ని సెంటెన్స్ చెప్తాను చూడండి. గతంలో జరుగుతూ ఉన్న పనులే చెప్పాలన్నమాట. 1994లో నేను కాలేజ్కి వెళ్తూ ఉన్నాను అప్పుడు. రైట్, 1994లో కాలేజ్కి వెళ్తూ ఉన్నాను అంటే చదువుకుంటూ ఉన్నాను అనమాట. ఇన్ 1994 I was going to college. I was studying. I was studying. మళ్ళీ I was studied అనుకోండి. In 1996 I was searching for a job. 1996లో నేను జాబ్ కోసం వెతుకుతూ ఉన్నాను. ఇలా గతంలో ఒక టైం చెప్పాలన్నమాట. We have to give some time and by the time the action which was there in progress. For example, ఇవాళ మార్నింగ్ నుండే తీసుకున్నాం. Let us say today morning at 6 o'clock. Today morning at 6 o'clock I was getting ready. 6 o'clock నేను రెడీ అవుతూ ఉన్నాను. By 6:30 I was coming to institute. 6:30కి ఇన్స్టిట్యూట్కి వస్తూ ఉన్నాను. By 7 o'clock I was teaching a lesson. 7 గంటకి నేను క్లాస్ చెప్తూ ఉన్నాను. ఇలా ఒక టైం చెప్పి ఆ టైంకి పలానా పని జరుగుతూ ఉంది అని చెప్పాలి అంటే was were past continuous. రైట్, ప్లస్ ఐఎన్జీ ఫామ్. was were తర్వాత ఐఎన్జీ ఫామ్. అయితే ఇక్కడ టైం రెఫరెన్స్ అనేది ఇచ్చుకోవాలి, ఇస్తేనే అది మీనింగ్ఫుల్గా ఉంటుంది. రైట్, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో యూ హ్యావ్ టు టెల్ మీ ద ఆన్సర్స్. లైక్ ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడగకుండా మీరు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ ఆస్క్ యూ, టుడే మార్నింగ్ ఎట్ 7 o'clock వాట్ వర్ యూ డూయింగ్? టుడే మార్నింగ్ ఎట్ 7 o'clock వాట్ వర్ యూ డూయింగ్? మీరు చెప్పండి. ఇవాళ మార్నింగ్ 7 గంటలకు మీరు ఏం చేస్తూ ఉన్నారు? I was preparing breakfast. I was preparing breakfast. My breakfast. Let me ask you one more question. Today morning at 8 o'clock, what were you doing? I was coming to my institute. I was coming to my institute. Okay, right. So just Indra, you tell me. Yes, sir. Today morning at 8 o'clock, what were you doing? ఇవాళ మార్నింగ్ 8 గంటలకు మీరు ఏం చేస్తూ ఉన్నారు? I was reading the newspaper. I was reading the newspaper. Wonderful, good answer. Today morning at 8 o'clock I was reading the newspaper. అంటే ఇక్కడ మీరు న్యూస్ పేపర్ చదవడం అనేది ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు? 7 గంటలకా 7:30కా అనవసరం. ఎన్ని గంటల వరకు చదివారు అనవసరం. మనం స్టార్టింగ్ ఎండింగ్ గురించి మాట్లాడకుండా ఇవాళ ఉదయం 8 గంటలకి నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను అని చెప్తున్నారు మీరు ఇక్కడ. సో టుడే మార్నింగ్ at 8 o'clock I was reading the newspaper. Let us say one more question. Today morning at 9 o'clock what were you doing? I was going to the temple.
I was going to the temple, right? Today morning at 9 o'clock, I was going to the temple, right? So, just ఇప్పుడు మీరు చెప్పాలి. Today morning at 9 o'clock, I was going to temple అన్నారు తను. మీరు చెప్పాలి. Today morning at 9 o'clock, what was she doing? What was she doing? ఆమె ఏం చేస్తూ ఉన్నారు 9 o'clockకి? ఆమె 9 o'clockకి టెంపుల్ వెళ్తూ ఉన్నారని చెప్పాలి. Going to temple. చూసారా? She is going అంటున్నారు. She was going. She is going to temple అంటే ఇప్పుడు టెంపుల్కి వెళ్తుంది అని అర్థం అనమాట. ఇప్పుడు వెళ్ళట్లేదు. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆవిడ టెంపుల్కి వెళ్తూ ఉన్నారు. సో టుడే మార్నింగ్ at 9 o'clock she was going to temple. You got me now? Right. So let us say I'm asking you, మిమ్మల్ని అడుగుతున్నాను. What were you doing today morning at 8 o'clock? ఇవాళ మార్నింగ్ 8 o'clock మీరు ఏం చేస్తూ ఉన్నారు? I was sleeping. I was sleeping. Good. I was sleeping morning at 8 o'clock. Okay. And I was sleeping. నిద్రపోతూ ఉన్నా. Right. ఇప్పుడు మీరు చెప్పండి. Today morning at 8 o'clock, what was Prashanti doing? She was sleeping. She was Sleeping. By the time, so you understand now? సో పాస్ట్ కంటిన్యూస్ మీన్స్ వజ్ వర్, ఆ తర్వాత వర్బ్ ఏ ఫామ్ లో ఉండాలి తప్పనిసరిగా ఐఎన్జీ ఫామ్. ఐఎన్జీ ఫామ్ లో ఉంటే గతంలో జరుగుతూ ఉన్న పనిని తెలియజేస్తుంది. అయితే ఇక్కడ మనం టైం రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. ఎస్టర్డే ఇన్ ద మార్నింగ్ ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ విత్ మై ఫ్రెండ్స్. నిన్న ఉదయం మా ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ఎస్టర్డే ఇన్ ద ఈవినింగ్ ఐ వాజ్ వాచింగ్ ఎ మూవీ ఆన్ టీవీ. నిన్న సాయంత్రం టీవీలో సినిమా చూస్తూ ఉన్నాను. ఇలా గతంలో జరుగుతూ ఉన్న పనులు చెప్పడానికి వజ్ వర్ తర్వాత వర్బ్ ఐఎన్జీ ఫామ్లో ఉండాలి. సింపుల్ పాస్ట్కి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఇంకా డౌట్స్ ఉన్నాయి సార్, ఇంకొద్ది క్లారిఫై చేయండి. ఓకే. న్యాచురల్లీ మీరే కదండి చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. ఈ పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ కంటిన్యూస్కి వి ఫేస్ లైక్ ఎలా అవుతుందంటే కొన్నిసార్లు చాలా సందర్భాల్లో పాస్ట్ టెన్స్ అనగానే వజువరానికి ఉంటారు, మళ్ళీ పాస్ట్ కంటిన్యూస్కి వచ్చేసరికి మళ్ళీ వేరే వర్బ్ ఫామ్ వాడతారు. ఈ కన్ఫ్యూజన్స్ నీకే కదా చాలా మందికి ఉంటాయి. లెట్ మీ సే, మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, పాస్ట్ టెన్స్ అంటే చేశాను, నిన్న మొన్న ఎప్పుడైనా కావచ్చు, నేను ఆ పనిని చేశాను అంటే అది సింపుల్ పాస్ట్ అని గుర్తుపెట్టుకోండి. బట్ పాస్ట్ కంటిన్యూస్ అంటే నిన్న ఆ టైంకి పలానా పనిని చేస్తూ ఉన్నాను. చేశాను అంటే పాస్ట్ టెన్స్, గతంలో ఒక టైంకి చేస్తూ ఉన్నాను అంటే పాస్ట్ కంటిన్యూస్. దీనికి ఈజీ ఎగ్జాంపుల్ చెప్తాను. టుడే మార్నింగ్ చెప్పాను కదా ఇంతకుముందు, టుడే మార్నింగ్ at 6 o'clock ఐ వాజ్ గెటింగ్ రెడీ అంటే ఏంటి? 6 o'clock నేను రెడీ అవుతూ ఉన్నాను, జరుగుతోంది. బై 6:30 ఐ గాట్ రెడీ. అంటే రెడీ అయిపోయాను, అది పాస్ట్ టెన్స్. ఐ వాజ్ గెటింగ్ రెడీ అనేది పాస్ట్ కంటిన్యూస్, ఐ గాట్ రెడీ అనేది పాస్ట్ టెన్స్. రైట్? లెట్ us see. Today morning at 7 o'clock I was taking breakfast. మార్నింగ్ at 7 o'clock I was taking breakfast అంటే 7 గంటలకి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ ఉన్నాను. అంటే 7 గంటలకు నేను బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది, ఇది పాస్ట్ కంటిన్యూస్. ఇప్పుడు 7:30కి అయిపోయింది అనుకోండి, బై 7:30 I took breakfast. అంటే బ్రేక్ఫాస్ట్ అనేది ఎన్ని గంటలకు అయిపోయింది? 7:30. దట్ ఈస్ సింపుల్ పాస్ట్ టెన్స్ అన్నమాట. రైట్? ఇప్పుడు చెప్పండి, నిన్న 2 గంటలకి నేను హైదరాబాద్ వెళ్తూ ఉన్నాను. చెప్పండి. ఎస్టర్డే at 2 o'clock I I was was going to హైదరాబాద్ అంటే దారిలో ఉన్నాం అనమాట. రైట్? సో 5 o'clockకి నేను హైదరాబాద్ చేరుకున్నాను అని చెప్పాలి. అంటే అప్పటికి ఇంకా దారిలో లేరు, ఆల్రెడీ చేరుకోవడం అయింది, అది పాస్ట్ అని చెప్పండి. I was reached Hyderabad. సారీ. రైట్, ఇదే ప్రాబ్లం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేక్ ద మిస్టేక్, సేమ్ మిస్టేక్. ఐ వాజ్ గోయింగ్ టు హైదరాబాద్ అంటే హైదరాబాద్కి వెళ్తూ ఉన్నాను, దారిలో ఉన్నాను అనమాట. మళ్ళీ నేను హైదరాబాద్ చేరుకున్నాను అంటే పని అయిపోయింది కదా, పని అయిపోయింది కాబట్టి మళ్ళీ వజ్ రాకూడదు. ఐ రీచ్డ్ హైదరాబాద్. సో ఐ రీచ్డ్ హైదరాబాద్. రైట్. ప్రశాంత్, ఇప్పుడు మీరు చెప్పండి, నిన్న సాయంత్రం 5 గంటలకి నేను క్రికెట్ చూస్తూ ఉన్నాను. ఎస్టర్డే ఈవినింగ్ at 5 o'clock నేను క్రికెట్ చూస్తూ ఉన్నాను, జరుగుతోంది అనమాట. దాన్ని ఎలా చెప్తారు? ఐ వాజ్ వాచింగ్ క్రికెట్ ఎస్టర్డే ఈవినింగ్ at 5 o'clock. Okay. Yesterday in the evening, simply yesterday in the evening, I was watching cricket. అంటే మీరు ఆ టైం క్రికెట్ చూస్తూ ఉన్నారు. బట్ యు సీ, నేను 8 గంటలకి
బయటికి వెళ్ళాను అంటే క్రికెట్ చూడట్లేదు, అది అయిపోయింది ఇక. బై 8 o'clock ఐ వెంట్ అవుట్ సైడ్. వెంట్ అనేది పాస్ట్ టెన్స్, బట్ ఐ వాజ్ వాచింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్. ఇప్పుడు ఇలా చెప్పండి, ఇవాళ సో ఉదయం 8 గంటలకి నేను ఇన్స్టిట్యూట్కి వస్తూ ఉన్నాను. ఉదయం 8 గంటలకు వస్తూ ఉన్నాను, అది ఏ టెన్స్ అవుతుంది? పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. బట్ 9 గంటలకి ఇన్స్టిట్యూట్కి వచ్చేసాను అంటే 9ంటికి చేరుకున్నాను అనమాట, అదే టెన్స్ అవుతుంది? Past tense. Right. So today morning at 8 o'clock I was coming. That's a past continuous. By 9 o'clock I came. By 9 o'clock I came. That's a past tense. Past continuous అంటే was were తర్వాత తప్పనిసరిగా verb ఏ ఫామ్ లో ఉండాలి? ing ఫామ్. Then you are talking about something. అంటే మీరు was were వాడాలి అంటే గతంలో జరుగుతూ ఉండాలండి. నిన్న వెళ్తూ ఉన్నాను, మొన్న మాట్లాడుతూ ఉన్నాను, సో లాస్ట్ మంత్లో జాబ్ కోసం వెతుకుతూ ఉన్నాను అంటే జరుగుతూ ఉందన్నమాట. మళ్ళీ లాస్ట్ మంత్ నేను జాబ్ కోసం వెతికాను అంటే అది పాస్ట్ టెన్స్ అవుతుంది. గట్ మీ నౌ? ఓకే, సో జస్ట్ లెట్ మీ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్, రైట్? మేడం, యూ టెల్ మీ, లాస్ట్ ఇయర్ వేర్ వర్ యూ లివింగ్? లాస్ట్ ఇయర్ వేర్ వర్ యూ లివింగ్ అంటే మీరు ఎక్కడ నివసించారు అని కాదు. వేర్ వర్ యూ లివింగ్ అంటే లాస్ట్ ఇయర్ మీరు ఎక్కడ నివసిస్తూ ఉన్నారు, కంటిన్యూస్. మీరు అదే టెన్స్ లో ఆన్సర్ చెప్పాలి. చెప్పండి. లాస్ట్ ఇయర్ ఐ వాజ్ లివింగ్ ఇన్ వైజాగ్. లాస్ట్ ఇయర్ ఐ వాజ్ లివింగ్ ఇన్ వైజాగ్. రైట్. లెట్ మీ ఆస్క్ యూ, ఇంద్ర, యూ టెల్ మీ, వాట్ వర్ యూ డూయింగ్ 10 years ago? 10 years ago what were you doing? 10 సంవత్సరాల క్రితం మీరు ఏం చేస్తూ ఉన్నారు? I was studying in school days. Right. I was studying in school. 10 years ago I was studying in school. Right. Let me ask you, 10 years ago where were you living? 10 years క్రితం మీరు ఎక్కడ నివసిస్తూ ఉన్నారు? Where were you living 10 years ago? I was living at Hyderabad. That's it. I was living in Hyderabad. Yeah. Right. 10 years ago I was living in Hyderabad. This is a past continuous. Okay. అండ్ అంటే ఒకే పాస్ట్ లో ఒక ప్లేస్ అంటే ఏదైనా ఒక దాని గురించి అయితే చెప్పొచ్చు. సపోజ్ రెండు పనులు ఒకటేసారి చేస్తే. Okay, wonderful. Good doubt. Here there are two words that are very frequently used in this particular tense. I know your doubt. I got it. General గా నేను 5 గంటలకు ఆ పని చేస్తున్నాను, 7 గంటలకు ఈ పని చేస్తున్నాను, 9 గంటలకు ఇలా చేస్తూ ఉన్నాను అంటే పాస్ట్ కంటిన్యూస్ వాడుతాను కదా. బట్ యువర్ డౌట్ ఇస్ ఎట్ ఎ టైమ్ 2 actions. రైట్. ఒకేసారి 2 పనులు జరుగుతున్నాయి అనుకో ఎలా చెప్పాలి? గుడ్. లెట్ మీ టెల్ యూ, దెర్ ఇస్ వన్ వర్డ్ విచ్ ఇస్ కాల్డ్ వైల్. వైల్ అనే ఒక పదం ఉంది, గుర్తుపెట్టుకోండి. వైల్ అంటే ఆ సమయంలో. వైల్ అంటే ఆ సమయంలో. ఏ సమయంలో అంటే వైల్ అనే వర్డ్ తర్వాత ఒక సెంటెన్స్ చెప్తాం కదా, ఆ సెంటెన్స్ ఏ పని అయితే తెలియజేస్తుందో ఆ పని జరుగుతూ ఉన్న సమయంలో అని వస్తుంది. లెట్ us say ఇప్పుడు వైల్ అంటే పాస్ట్ గురించి వదిలేద్దాం, కాసేపు ప్రెసెంట్ గురించి వద్దాం. ఒకేసారి జరుగుతున్న 2 సెంటెన్సెస్, 2 పనులని కలిపి ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ వైల్ అనే పదాన్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, వైల్ ఐఎమ్ టీచింగ్ యు ఆర్ లిసనింగ్. వైల్ ఐఎమ్ టీచింగ్, నేను బోధిస్తూ ఉంటే మీరేమో వింటున్నారు, యు ఆర్ లిసనింగ్. వైల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యు ఆర్ ఆస్కింగ్ ద డౌట్స్. 2 ఇప్పుడు ఒకేసారి జరుగుతున్నాయి కదా, రైట్? వైల్ యు ఆర్ ఆస్కింగ్ ద డౌట్స్ ఐఎమ్ గివింగ్ ద ఆన్సర్స్. ఇలా అన్నమాట. While you are asking questions, I am giving the answers. అంటే ఇప్పుడు 2 జరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఆమె అడుగుతూ ఉంటే, రైట్? ఇప్పుడు ఆమె అడుగుతూ ఉంటే అతడు చెప్తూ ఉన్నాడు, 2 చెప్పాలి. While she is asking, he is telling. Okay, let us say. ఆమె ఏడుస్తూ ఉంటే అతడు నవ్వుతూ ఉన్నాడు అని చెప్పాలి. While she was crying. She was ఎందుకు వచ్చింది? ఒకప్పుడు కాదు కదా, ఇప్పుడు కదా. మనం ఇప్పటి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు జరుగుతున్న 2 పనులు. ఆమె ఏడుస్తుంటే అతడు నవ్వుతున్నాడు. వైల్ షీ ఈస్ క్రైయింగ్, హీ ఈస్ లాఫింగ్. రైట్. ఇప్పుడు చెప్పండి, అతడు తిడుతూ ఉంటే ఆమె ఏడుస్తూ ఉంది అంటే అతడు తిడుతూ ఉన్నాడు, ఆమె ఏడుస్తుంది, 2 ఒకేసారి జరుగుతున్నాయి. వైల్ హీ ఈస్ స్కోల్డింగ్, షీ ఈస్ క్రైయింగ్. ఇలా అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం పాస్ట్ లో తీసుకుందాం. పాస్ట్ లో ఎలా తీసుకోవాలి అంటే, గతంలో ఒకేసారి కనుక 2 పనులు జరుగుతూ ఉన్నట్లయితే, if there were 2 actions that were there in progress at the same time in the past, those 2 past actions we can say like this. Past continuous actions we can say. For example, నిన్న నేను ఇంటికి వెళ్తూ ఉంటే మా ఫ్రెండ్స్ ఆఫీస్కి వెళ్తూ ఉన్నారు అంటే నేను ఇంటికి వెళ్ళడం జరుగుతుంది, మా ఫ్రెండ్స్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది, 2 ఒకేసారి జరుగుతున్నాయి అన్నమాట. when there were 2 actions that were there in progress at the same time, let me say, while I was going home
my friends were going to office. While I was going, my friends were going. Two actions were in progress at the same time. Right. Yesterday, while I was teaching a lesson, students were listening. రైట్, ఇప్పుడు మనం ఇలాగే చెప్తాం. నిన్న వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటే మేము చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు ఆడడం జరుగుతుంది, మనం చూడడం జరుగుతుంది. రెండు పనులు ఒకేసారి జరుగుతున్నాయి. లెట్ us say, చెప్పండి, నిన్న వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటే మేము చూస్తూ ఉన్నాం. While they were playing While they were playing cricket, we were watching. watching. While they were playing cricket, we were watching. Hope you got me now? Yeah. Two actions were in progress at the same time, then use while. Okay? And if there is only one action in progress, just you say, yesterday I was doing this, yesterday they were playing, like this. మామూలుగా ఒక పని జరుగుతూ ఉంటే was were ing ఫామ్. బట్ రెండు పనులు ఒకేసారి జరుగుతూ ఉంటే while ఉపయోగిస్తూ మనం లింక్ పెట్టచ్చు. ఓకే సార్, రెండు పనులు కంటిన్యూ అయ్యేటప్పుడు వైల్ యూస్ చేస్తున్నాం కదా Okay. సార్. ఒక పని అయిపోయింది, ఇంకో పని కంటిన్యూ అవుతుంది. అప్పుడు మనం ఏం యూస్ చేస్తాం సార్? Yeah, wonderful. Good question. And the while again, there is another word which we frequently use with us, that is when. When అనేటువంటి ఇంకో పదం ఉంది. ఈ when అనే పదాన్ని జనరల్గా when we are showing the relation between one past action and another past continuous action. ఒక పాస్ట్ యాక్షన్ని మరి ఇంకో కంటిన్యూస్ యాక్షన్ని ఈ రెండింటిని కలిపి చెప్తున్నప్పుడు రెండింటి మధ్య రిలేషన్ చూపెట్టడానికి while అనే పదాన్ని వాడుతూ ఉంటాం మనం. when అనే పదాన్ని కూడా వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see. When I went home అంటే నేను ఇంటికి వెళ్ళేసరికి, అంటే ఇంటికి వెళ్ళడం అయిపోయింది. When I went home, they were watching TV. నేను ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు. When I reached home, నేను ఇంటికి చేరుకున్నప్పుడు, when I reached అంటే నేను చేరుకోవడం అయిపోయింది. When I reached home, they were watching TV. వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు. అంటే నేను వెళ్ళడం అయిపోయింది, కానీ వాళ్ళు టీవీ చూడడం మాత్రం జరుగుతుంది, అది ఆగలేదు, ఎందుకంటే అది టీవీ సీరియల్ కాబట్టి. సో వెన్ ఐ రీచ్డ్ హోమ్ దే వర్ వాచింగ్ టీవీ. రైట్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసరికి మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే నేను రావడం అయిపోయింది ఇక్కడికి, నేను వచ్చేసాను, కానీ మీరు మాత్రం మాట్లాడుతూ ఉన్నారు. వెన్ ఐ కేమ్ హియర్ యు వర్ టాకింగ్ యువర్సెల్వ్స్. వెన్ ఐ కేమ్ హియర్ యు ఆర్ టాకింగ్ యువర్సెల్వ్స్. రైట్. నేను చూసినప్పుడు ఆమె పరిగెడుతూ ఉంది. అంటే నేను చూసినప్పుడు ఆమె పరిగెడుతుంది, నేను చూడడం అయిపోయింది, కానీ ఆమె పరిగెత్తడం మాత్రం జరుగుతుంది. When I saw she was running. రైట్. ఇప్పుడు కొన్ని సెంటెన్స్ చెప్దాం. ఇప్పుడు మీరు చెప్పాలి, నేను ఇక్కడికి వచ్చేసరికి మా ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అంటే మీరు వచ్చారు, కానీ వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు, మిమ్మల్ని చూడలేదు అనుకోండి. లెట్ us say. చెప్పండి. When I came here, my friends were చూడాలి. one. Okay. When I came here, my friends were waiting for me. లేదా when I came here, my friends were dancing. నేను వచ్చేసరికి వాళ్ళు డాన్స్ చేస్తూ ఉన్నారు. రైట్. సో ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఇంటికి వెళ్ళేసరికి పిల్లలు గేమ్స్ ఆడుతున్నారు అని చెప్పాలి. When I went home, children were playing. Wonderful. When I went home, children were playing. Right? Madam, మీరు చెప్పండి, నేను ఆఫీస్కి వెళ్ళేసరికి రైట్ వాళ్ళు లంచ్ తీసుకుంటున్నారు ఆఫీస్లో. చెప్పండి. When I went to office, they were taking lunch. They were taking a lunch. Hope you are clear with this? Yes, sir. So three kinds of actions we could see in this. For example, past continuous అన్నప్పుడు generally ఏదైనా పని గతంలో జరుగుతుంది అంటే was were ing form. Yesterday evening I was watching TV. Last week I was preparing for some seminar. 2 years ago I was writing a book. ఇలా చెప్పాం past continuous. ఓకే, రెండు పనులు ఒకేసారి జరుగుతున్నట్లయితే while అనే పదాన్ని ఉపయోగించడం నేర్చుకున్నాం. While I was coming, they were going. While they were playing, we were watching. While I was asking questions, they were giving the answers. ఇలా చెప్పాం. while తర్వాత మళ్ళీ when తీసుకున్నాం. ఈ when అనేది ఎప్పుడు వాడతామంటే when we are referring to some action which was already completed. ఒకటేమో అయిపోయిందనమాట, ఇంకోటేమో జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, when I saw he was reading newspaper. When I came here, they were discussing something. Right? When I reached home, right, the children were watching TV.
ఇలా వైల్, వెన్ అనే వీటిని వాడుతూ ఉంటాం. బట్ రిమెంబర్ పాస్ట్ కంటిన్యూస్ వెన్ ఎవర్ యూ సే ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ కెన్ గివ్ ద టైమ్ రెఫరెన్స్. ఓకే. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ పాస్ట్ కంటిన్యూస్? No, sir. ఇంటికి వెళ్ళిన తర్వాత No, డౌట్స్ sir. వస్తాయి ఇప్పుడు. Okay, no doubt. If you get any doubts at home, again, next we'll meet and we'll discuss. Okay? Sure. Right. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Welcome. Thank you. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మరి ఈ రోజు మన ఈజీ ఇంగ్లీష్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చాలా ఈజీ అని సార్ చెప్పారు. ఈజీ అన్నట్టుగానే చాలా ఈజీగా ఉంది, కానీ ఇప్పుడు ఈజీగా అనిపిస్తుంది. మనం ఒక్కరం వెళ్ళి మన ఫ్రెండ్స్తో ఎవరితోనే మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఎంత టఫో తెలిసింది. సో దీనికి హోంవర్క్ కంపల్సరీ. మరి ఈ రోజు అయితే ఎపిసోడ్ చూసే ఉంటారు కాబట్టి హోంవర్క్ చేస్తూ ఉండండి. మళ్ళీ ఇంట్రెస్టింగ్ టెన్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.